రైట్. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బండి సంజయ్ కూడా స్పందించారు. ముందు దేశం తర్వాతే పార్టీ అని అదే తమ పార్టీ నినాదము అన్నారు. పదవులు శాశ్వతం కాదన్న ఆయన ప్రజల నమ్మకమే ముఖ్యమని తెలిపారు. విద్యార్థులు ఎవరి ప్రలోభాలకు తల ఒగ్గవద్దని వారి చదువుపై దృష్టి పెట్టాలి అని సూచించారు. రైట్. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. ఇదే అంశం మీద బండి సంజయ్ కూడా స్పందించడం జరిగింది. ముందు దేశం ఆ తర్వాతే పార్టీ అని కూడా అదే తమ పార్టీ నినాదము అని అన్నారు. పదవులు శాశ్వతం కాదు అన్న ఆయన ప్రజల నమ్మకమే ముఖ్యమని తెలియజేశారు. విద్యార్థులు ఎవరి ప్రలోభాలకి తల ఒగ్గకుండా వారి చదువుపై దృష్టి పెట్టాలి అని చెప్పడం జరిగింది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మూల శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏంటి సిజేపీ యొక్క విజయాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా దేశ యువత అంతా ఏకతాటిపైకి వచ్చిన తర్వాత మరి వాళ్ళ చేస్తున్న మరి నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, మరి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ను కూడా కదిలించాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మొట్టమొదటగా నీట్ పేపర్ లీక్ అంశంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సిజేపీ తీసుకున్న ఏదైతే స్టాండ్ ఉందో గత 36 రోజులుగా కూడా జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం తర్వాత మరి పట్టు విడవకుండా కూడా చేస్తున్న ఆ యొక్క ధర్నాలు కావచ్చు, అదే క్రమంలో నిరసన కార్యక్రమాలు కావచ్చు, ఇది కేవలం నాట్ ఓన్లీ దేశ రాజధాని ఢిల్లీలోనే కాకుండా మరి హైదరాబాద్ కూడా విస్తరించిన సంగతి మనకు తెలిసిందే. నిన్ననే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పిలుపునిచ్చారు. సో యూత్కు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, ఖచ్చితంగా వాళ్లకు బాసటగా నిలవాలనే లక్ష్యంతో ఆయన తన పుట్టినరోజున కూడా మరి నిన్న మార్నింగ్ చేసిన ఏదైతే ధర్నా చౌకలో చేసిన ఆ కార్యక్రమం కావచ్చు చాలా పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కూడా మరి రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన ధర్నా కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడం, అదే క్రమంలో దేశవ్యాప్తంగా కూడా యూత్ అంతా కూడా ఎక్కడికక్కడ మరి నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు దిగిరాని పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో స్పష్టంగా మరి ప్రధాని నరేంద్ర మోదీ కూడా 2 సార్లు తన సెల్ఫీ వీడియోలతో కూడా దేశ ప్రజలను యూత్ను ఉద్దేశించి మరి వీడియోలు చేయడము, తర్వాత అది సోషల్ మీడియాలో ప్రచురితం అవడం కావచ్చు. సో మొత్తానికి ఇది ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక యూత్ పిలుపునిచ్చిన నేపథ్యంలో లక్షల కోట్ల మంది కూడా దానికి ప్రభావితం అవ్వడం కావచ్చు, దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం తీవ్రతరంగా అవడం కావచ్చు. అదే క్రమంలో నీటు రాసిన 25 లక్షల మందిలో మరి మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకోవడం కావచ్చు. సో మొత్తానికైతే ఆ ప్రధాన డిమాండ్లతో మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఒక నినాదంతో వారు తీసుకున్న ఆ పిలుపు మేరకైతే దేశవ్యాప్తంగా ఉన్న యూత్ అంతా కూడా సంఘటితమైపోయి బీజేపీ సర్కారుపై నిజంగా నిరసన చేయడం కావచ్చు, అదే క్రమంలో మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కావచ్చు. సో ఇదంతా ఇది యూత్ సాధించిన విజయంగా మనం చూడవచ్చు. ఇదే క్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా కాసేపటి క్రితమే ఒక ట్వీట్ చేశారు. సో మరి బీజేపీలో ఒక నినాదం ఉంటుంది, నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అని చెప్పి, దానికి మేము కట్టుబడి ఉంటామని బండి సంజయ్ చెప్పడం కావచ్చు. తర్వాత మాకు మరి ఖచ్చితంగా ఈ అంశంలో మరి యూత్ ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఇక ముందు ఎవరి ఒత్తిడికి తలొక్కకుండా వారు చదువుపై దృష్టి సారించాలని కూడా చెప్పడం కావచ్చు. మొత్తానికి దేశవ్యాప్తంగా మరి ఈ యొక్క అంశం అయితే చాలా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలో ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో యూత్ అంతా కూడా బొద్దింకలని ఆయన మాట్లాడడం కావచ్చు, సోమర్లని మాట్లాడడం కావచ్చు. సో యువత అయితే మరి నిర్వీర్యమైపోయిన మమ్మల్ని బొద్దింకలతో పోలుస్తారా అంటూ కూడా మరి వాళ్ళ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేవలం సోషల్ మీడియా ద్వారా మరి వీళ్ళంతా సంఘటితం కావడం కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం కావచ్చు, అదే క్రమంలో యూత్ అంతా కూడా అట్రాక్ట్ కావడం కావచ్చు. నిజంగా రేపు పొద్దున మరి కాక్రోచ్ జనతా
జనతా పార్టీ అనేది కూడా ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతుందన్న దానికి సంకేతాలుగా మనం చూడవచ్చు. ఇదే క్రమంలో మరి బండి సంజయ్ కూడా ట్వీట్ చేయడం కావచ్చు. సో యూత్ చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సో వారు ఎవరి ఒత్తిడి తలగకుండా చేయాలని పిలుపునివ్వడం కావచ్చు, చదువుపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పడం కూడా మనం చూడవచ్చు. లక్ష్మి. అయితే శ్రీనివాస్, మనం చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క విద్యార్థి ఉద్యమం విజయంగా చూడొచ్చు అంటారా, లేక ఇదొక ప్రభుత్వ వ్యూహంగా నిర్ణయం తీసుకునే అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇదంతా విద్యార్థుల విజయము, యూత్ విజయంగా మనం ఖచ్చితంగా చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ఒకే ఒక చిన్న మాటతో మనస్తాపం చెందారు. వాళ్ళలో ఉన్న ఆవేశం అంతా మరి బయటకు వచ్చింది. అదే రూపంలో మరి CJP రూపంలో అది బయటికి రావడం కావచ్చు, మరి లక్షలాది మంది అట్రాక్ట్ కావడం కావచ్చు. ఇదంతా ఖచ్చితంగా జంజీ యూత్ అంతా కూడా దీంట్లో ఆకర్షితులు అవుతున్నారు. నిన్న కూడా మనం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ధర్నా చౌక్లో ఇచ్చిన పిలుపు మేరకు కూడా చాలామంది విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా రావడం కావచ్చు. అక్కడ వాళ్ళంతా కూడా తమకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే, దీనికి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టు కూర్చున్నారు. సో ఆ పట్టు వాళ్ళు గట్టిగా ప్రతిరోజు కూడా మరి జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షలు చేస్తున్నారు. సో ఎవరు ఎలాంటి ఒత్తిళ్లు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా తలకకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందులో భాగంగానే వారు ఈ విజయం సాధించినట్లుగా కూడా మనం చూడొచ్చు. లక్ష్మి. అయితే శ్రీనివాస్, చూసుకుంటే మనం ఈ నేపథ్యంలో ఈ యొక్క విజయాన్ని ప్రతిపక్షాలు ఏ విధంగా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఎందుకంటే ఇప్పటికే కూడా ప్రతిపక్షం కొన్ని వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది ఈ యొక్క విజయం మీద. అవును, ఖచ్చితంగా లక్ష్మి. ఎందుకంటే మరి ఇక ఆ యూత్ చేస్తున్న కార్యక్రమాలకు మొట్టమొదట మనం చూసాము, ఒక మెరుపు నిరసనకైతే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీసుకోవడం, దాంట్లో ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు కూడా పాల్గొనడం కావచ్చు. సో మొత్తానికి ప్రధాని నివాసం ముందు చేసిన ఆ నిరసన కార్యక్రమం కూడా మరి కొంత అహింసను ప్రేరేపించినట్టుగా కావడం కావచ్చు. అదే క్రమంలో యూత్ను ఎలాగైనా తమ పార్టీల వైపు తిప్పుకోవాలని రాజకీయ పార్టీలు కూడా కొంత చేస్తున్న ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీ మరి ఢిల్లీలో ప్రధాని నివాసం ముందు చేసిన ధర్నా కార్యక్రమంలో మరి మనం చూడవచ్చు. సో పార్టీలు ఖచ్చితంగా యూత్ను ప్రభావితం చేసే దిశగా కూడా మనం ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా రెండు పార్టీల మధ్య మరి తగ్గపోరు ఉంటుంది. అదే క్రమంలో కాంగ్రెస్ బీజేపీలు అయితే బీజేపీపై వ్యతిరేకంగా మరి చేస్తున్న యూత్ ధర్నాను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకున్న ప్రయత్నంలో భాగంగానే మరి రాహుల్ గాంధీ కూడా తీసుకున్న, అది ప్రధాని నివాసం ముందు తీసుకున్న ఆ యొక్క ధర్నాను కూడా మనం చూడవచ్చు. దాంట్లో కూడా కొంత పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగడం కావచ్చు, తర్వాత మరి అరెస్టులు చేయడం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. విద్యార్థులు